నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి 23వ తారీఖు కుజగ్రహ సంచారం అనేటువంటిది మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతోందండి. ఎన్ని రోజులు అంటే సుమారుగా 38 రోజుల పాటు ఏప్రిల్ 2వ తారీఖు 2026 దాకా ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశిలో ఉంటుంది. కుజుడు అనేటువంటి ఆయన ప్లానెట్ కోసం అందరికీ తెలిసిందే అండి. ఆయన 45 రోజుల దగ్గర నుంచి 60 రోజుల పాటు సుమారుగా ఒక రాశిలో ట్రావెల్ చేస్తుంటారు. అలాంటి కుజుడు ధైర్య సాహసాలకి, గవర్నమెంట్ జాబ్స్కి, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, భూమికి సంబంధించి కానీ, కోర్టు వ్యవహారములకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, ధైర్యానికి సంబంధించి కానీ, లేకపోతే ఎన్నో రకాల పనులు పూర్తవడానికి కానీ కుజగ్రహ సంచారం అనేటువంటిది ఇంపార్టెంట్గా చూస్తుంటాం. అలాంటి కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి అంటే వాయుతత్వ రాశి అయినటువంటి 11వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేటువంటిది గ్రో అయ్యే అవకాశాలు ఈ 38 రోజుల్లో మీరు చూస్తారు. అంటే ఏ రాశి వాళ్ళకి కదండి, నార్మల్గా భూముల యొక్క ధరలు పెరగడం కానీ, లేకపోతే జాబ్స్ అనేటువంటివి రావడం కానీ, రైల్వే జాబ్స్ కానీ ఇలాంటివి ఏదైనా కావచ్చు, ఇలాంటి వాటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే మరి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావితాన్ని ఈ యొక్క కుజగ్రహ సంచారం చూపిస్తారు, మేషాది రాశుల నుంచి మీనరాశి వరకు ఏ ఏ రాశుల వాళ్ళకి రాజయోగం పడుతుంది, ముఖ్యంగా చెప్పాలి అంటే కుజగ్రహ సంచారం ఎప్పుడు ట్రాన్సిట్ అయినా 3 రాశులకి మాత్రమే శుభయోగాన్ని కలగజేస్తూ ఉంటారు. ఏ జన్మరాశి నుంచి అయితే కుజుడు 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో ఉంటారో ఆ యొక్క జన్మరాశికి ఖచ్చితంగా రాజయోగం అనేటువంటిది పడుతుంది. అయితే ఇక్కడి నుంచి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ద్వాదశ రాశుల్లో సింహరాశి వాళ్ళకి ఈ కుజగ్రహ ట్రాన్సిట్ అనేటువంటిది 38 రోజులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది. అసలే సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది, సప్తమంలో రాహు ఉన్నారు, జన్మంలో కేతు ఉన్నారు. అలాంటి సప్తమ స్థానంలో రాహుతో పాటుగా ఈ కుజుడు అనేటువంటి ఆయన యాడ్ అయ్యారు. 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన యాడ్ అయ్యారు. అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుందో మనం చూస్తే మొట్టమొదటిగా అన్న వస్త్రములకి లోటు అని శాస్త్రం చెబుతోందండి. అంటే ఏంటి అంటే అంటే తినడానికి లేకపోవడము, బట్టలు వేసుకోవడానికి బట్టలు లేకపోవడమో ఇక్కడ దాని అర్థం కాదండి. దాని అర్థం ఏంటి అంటే ఒక్కొక్క సందర్భంలో మనం పనిలో పడో, ప్రయాణంలో పడో, ఎక్కడో ఉండో సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేమండి. అలాంటి పరిస్థితుల్లో నేనేంటి ఇలాంటి పరిస్థితుల్లో నాకు కనీసం భోజనం కూడా దొరకట్లేదంటే వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు 7th అంటే ట్రావెలింగ్స్ కదా, సో అదే నాకు అలా అనుకోవచ్చు. తర్వాత వస్త్రములకి లోటు, కొన్ని సందర్భాల్లో మనం పనిలో పడో లేకపోతే స్నానం కూడా లేకుండా అదే బట్టల మీద ఆ పనంతా చేస్తూ ఎవరైనా చూసి అర్రే మనం మంచిగా రెడీ అవ్వాల్సిందే ఇలాంటివి అనుకుంటూ ఉంటాం కదా, సో ఇలాగైనా అనుకోవచ్చు. అన్న వస్త్రములకి లోటు అని శాస్త్రం చెబుతోంది. తర్వాత బంధువులతో విరోధం అండి. ఎందుకంటే ఆల్రెడీ అష్టమ శనిలో ఉన్నారు కదా, ప్రతి పని కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక కష్టం, అన్ఎక్స్పెక్టెడ్గా రిలేషన్ పాడవడం కానీ, ఏదో ఒక మాట పట్టింపులు రావడం కానీ, విరోధాలు, ద్వేషము ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి యోగము సింహరాశి వాళ్ళకి ఇస్తుంది. ఈ 38 రోజుల్లో ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులతో కానీ విరోధము, గొడవలు అనేటువంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 3వ పాయింట్ ఏంటి అంటే ఇబ్బంది కలిగించేలా మాటలు వినబడడం. అంటే మిమ్మల్ని దూషిస్తూ, మిమ్మల్ని తిట్టేటప్పుడు ఎవరైనా ఒక మాట అంటూ ఉన్నప్పుడు సడన్గా మీరే వెళ్ళి విన్నారనుకోండి, అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే మీరు సరిగ్గా పని చేయట్లేదనో, పెర్ఫార్మెన్స్ లేదనో, లేకపోతే మీకోసం ఏదో ఎలిగేషన్, ఒక అపనిందో ఏదో ఒకటి మాట్లాడుతున్నప్పుడు అది మీ చెవిలోనే పడితే ఇలాంటివన్నీ కూడా ఈ 38 రోజుల్లో కలుగుతాయి అని శాస్త్రం చెబుతోంది. తర్వాత ఏంటి అంటే సోదరులతో కానీ, అంటే సిబ్లింగ్స్తో కానీ, లేకపోతే కుమారులతో కానీ, చిల్డ్రన్తో కానీ ఏదో ఒక గొడవ అనేటువంటిది, లేదా బాగా గుర్తుపెట్టుకోండి, గొడవే కానక్కర్లేదు, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ రావడం కానీ, అంటే మీ యొక్క సిబ్లింగ్స్కి కానీ, మీ యొక్క చిల్డ్రన్ పిల్లలకి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క ఆరోగ్యం. తర్వాత కోపం కలుగునని చెప్తోందండి. అంటే ఏంటంటే విపరీతమైనటువంటి యాంగ్రీనెస్ అనమాట. ఈ మాసం అంతా కూడా, ఈ 38 రోజులంతా కూడా కోపంగా ఉంటారు, చాలా అగ్రెషన్తో ఉంటారు. సో కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, సహనంతో ఉండాలి. మీకు శని అసలే ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నారు. శని అంటేనే పేషెన్స్ అండి. శని బాగాలేనప్పుడు పేషెన్స్ ఉండదు, సహనం ఉండదు. చేసే పనిలో మధ్యలో ఆగేసి నేను చేయనని చెప్పి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాగే ఇక్కడ ఈ కుజుడు బాగాలేదు అంటే కోపం ఎక్కువగా రావడం, మీకోసం ఎవరైనా ఒక మంచి చెప్పినా ఆ కోపంలో, ఆవేశంలో ఆ మంచి సలహాని తీసుకోలేకపోవడం, ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యతో మాట పట్టింపులండి. అంటే ఇక్కడ సప్తమం అనేటువంటిది కలత్ర స్థానం, స్పౌస్ అనమాట. దీనివల్ల భార్య లేదా భర్త ఎవరైనా కావచ్చండి, భార్య లేదా భర్తతో ఏదో ఒక మాట పట్టింపులు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ విపరీతంగా ఉండడం, ఆరు భార్య లేదా భర్తతో పాటుగా ఇంకా ఎక్స్టెండ్గా మనం వెళ్తే
పార్ట్నర్షిప్ అనమాట. ఎవరైతే బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఉంటారో వాళ్ళతో మాట పట్టింపులు అనేటువంటివి రావడం. అంటే ఒక మాట అంటున్నప్పుడు వాళ్ళు ఇంకొక మాట అనడం, మీరు ఇంకొక మాట అనడం, దానివల్ల అక్కడ ఈగో క్లాషెస్ కానీ, డామినెంట్ ఇష్యూస్ కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత హెల్త్ ఇష్యూస్ అంటే వ్యాధి అనారోగ్యము అని శాస్త్రం చెబుతోంది. అంటే ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది, దాని చికిత్స కోసం హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ సరిగ్గా తీరలేకపోవడం, ట్రీట్మెంట్ అందకపోవడం, మెడిసిన్ సరిగ్గా లేకపోవడం, అది అలా కంటిన్యూ అవ్వడం, 38 రోజులు ఏదో ఒక తెలియని బాధ ఇలాంటివి కలుగుతూ ఉంటాయన్నమాట. సో ఆరోగ్యం జాగ్రత్త. కుజుడు అంటేనే ఎక్సర్సైజ్ అండి. ఖచ్చితంగా బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వండి, వ్యాయామం చేయండి, డైట్ అనేటువంటిది సరిగ్గా తీసుకోండి, మంచి ఫుడ్ ఉండాలి, మంచి స్లీప్ ఉండాలి, రెస్ట్ అనేటువంటిది బాడీకి చాలా అవసరం ఉండేలా చూసుకోండి. తర్వాత నేత్ర ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి అని శాస్త్రం చెబుతోంది. నేత్ర అంటే కళ్ళు అని అందరికీ తెలుసు, ఉదర అంటే ఇదనమాట గుండెలు. ఈ దగ్గు కానీ, కాఫ్ కానీ, లేకపోతే ఈ ఫ్లమ్ పట్టడం కానీ, ఇలాంటివి కానీ, జ్వరములు కానీ, ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం, ఆయాసము కానీ, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా సింహరాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. దీంతో పాటుగానే సప్తమ స్థానం అనేటువంటిది పాడైంది. సప్తమ స్థానం అంటేనే కేంద్ర స్థానం, అది కూడా కుంభము అనేటువంటిది లాభస్థానం. సో మీకున్నటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, రావాల్సిన డబ్బుల మధ్యలో ఆగిపోవడం, రవి స్ట్రెంతన్గా లేరు కాబట్టి. తర్వాత పనుల్లో జాప్యత అనేటువంటిది కలగడం, రాజకీయ నాయకులకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం, అవమానం అనేటువంటిది కలగడం, లేకపోతే రవి ఆరోగ్యకారకుడు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఆరోగ్యం ఉంది, అది కూడా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఇస్తారు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండి, గుప్త రోగాలు, హిడెన్, బయటికి చెప్పుకోలేనివి. అంటే యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ ఏదైనా కావచ్చు. సో వాటికి సంబంధించిన ఇబ్బందులు రావడం, మానసికమైనటువంటి ఒత్తిడిని, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి రావడం. 12వ స్థానంలో చంద్రుడు. అంటే అసలు సింహరాశి వాళ్ళ దగ్గర అంటేనే మల్టిపుల్ కెరీర్స్, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ ఉంటుంది, కానీ డబ్బు నిలబడదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఈ మాట అంటున్నాను, వేరేగా అనుకోవద్దండి. బట్ ఖచ్చితంగా అదే ఉంటుంది, డబ్బు నిలబడదు. ఫ్యామిలీ కోసం, రెస్పాన్సిబిలిటీస్ కోసం, బాధ్యతల కోసం, దేనికో దానికి డబ్బులు విపరీతంగా అయిపోతూ ఉంటాయి. తర్వాత సప్తమ రాహు అనేటువంటి ఆయన, అష్టమంలో శని అనేటువంటి ఆయన, షష్టం అనేటువంటిది మకరం. మొన్న కంప్లీట్గా యోగం అంతా కూడా పూర్తయిపోయిందండి. పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల గత 2 మాసాల క్రితం సింహరాశి వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. బట్ ఈ మాసం అయితే పెద్దగా అనుకూలంగా లేదు అనే చెప్తాను. చాలా జాగ్రత్తగా పని మీద శ్రద్ధ పెట్టి కాన్ఫిడెన్స్ పెంచి ముందుకు వెళ్ళండి. ఉగాది తరువాత గురుబలం మళ్ళీ పెరుగుతుంది, ఎందుకంటే వక్రగతిని చాలించి ఆయన రుజుమార్గంలోకి వస్తారు కాబట్టి. అప్పటి నుంచి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా నేనే అప్డేట్ ఇస్తాను మన ఛానల్ ద్వారా, తప్పకుండా ఫాలో అవ్వండి. అయితే ఈ మాసంలో ఈ 38 రోజుల్లో ఈ నవగ్రహాల యొక్క ఆరాధన చేయడం కానీ, కాళీదేవి యొక్క ఆరాధన కానీ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. దీంతో పాటుగా వ్యక్తిగత జాతకం ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు పర్సనల్ చార్ట్ ద్వారా తీసుకోవడం చాలా మంచిది.